Hey guys, welcome to Neha Vlogs. Guys, thank you so much for watching my channel. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ వచ్చేసి ఈరోజు మనము సండే ఎపిసోడ్ గురించి కొంచెం సేపు డిస్కస్ చేసి నెక్స్ట్ మనము నామినేషన్స్ కూడా డిస్కస్ చేద్దాము. సో సండే ఎపిసోడ్కి వచ్చేసే లోపల సో సండే ఈజ్ ఫండే అన్నారు. మనకు సాటర్డే కొంచెం గరం జరిగింది. సోనియా అండ్ యష్మికకి మధ్య డిస్కషన్ అనేది కొంచెం నడిచింది. అంటే నేను రాంగ్ అనలేదు పృథ్వీని అండ్ నిఖిల్ని అని చెప్పేసి సోనీ అంటుంది. గేమ్ వైజ్ వాళ్ళిద్దరినే కాదు నన్ను కూడా చూడు అని అనేసి చాలా ఇన్నోసెంట్గా సోనీ చెప్పింది. కానీ అక్కడ వాళ్ళకి ఎలా ప్రొజెక్ట్ అయ్యింది అని అంటే నాగార్జున సార్ ఒక చిన్న క్లిప్ వేయగానే అది కరెక్ట్ అనుకునేసి వీళ్ళంతా ఏం చేశారంటే అందరు కలిసి సోనియాని అనే లోపల సోనియాకి కన్ఫర్మ్ అయిపోయింది. నేనే రేపు ఎలిమినేషన్ అనేది కూడా సోనియా చాలా డిస్కస్ చేసింది నిఖిల్తో అండ్ పృథ్వీతో. కానీ వాళ్ళంతా చాలా కాన్ఫిడెన్స్గా లేదు నువ్వు ఉంటావు నాగమణికంటనే వెళ్ళిపోతాడు అనుకున్నట్టు చాలామంది చాలా చూసారనమాట. సో ఇది ఇలాగా జరుగుతున్న డిస్కషన్లో సండే ఈజ్ ఫండే స్టార్ట్ అయిపోయింది. నాగార్జున సార్ వచ్చారు, మంచిగా గేమ్స్ అనేది పెట్టారు. సో దీంట్లో వచ్చేసి సాంగ్స్ ఒక మ్యూజిక్ ప్లే చేస్తారు. మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఆ హీరోయిన్ పిక్స్ తీసుకెళ్ళి ఒక దగ్గర స్టిక్ చేయాలి. సో అలాంటి టాస్క్ ఒకటి జరిగింది. ఆ టాస్క్లో అయితే విష్ణుప్రియ ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వకుండా కాంతారా టీం విన్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ 3 points వచ్చే శక్తి టీంకి. సో ఆల్మోస్ట్ ఆల్ విన్ అయింది మాత్రం మన కాంతారా టీం. ఎందుకంటే విష్ణుప్రియ పాప బాగా డ్యాన్స్ వేసింది. నాగార్జున సార్ కూడా కలామ్మ తల్లివమ్మ నువ్వు అన్నాడు. సో ఇంకా రెచ్చిపోయి మన విష్ణుప్రియ పక్కోడికి కూడా ఛాన్స్ ఇనంతగా గేమ్ ఆడేసింది విష్ణుప్రియ. సో అక్కడితో ఆ టాస్క్ అయిపోయింది. ఆ టాస్క్లో వాళ్ళు విన్ అయిపోయారు. కాంతారా టైం విన్ ఫర్ దట్ గేమ్. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ ఒక చిన్న బౌల్ ఇచ్చి ఆ బౌల్ లోపల కూపన్స్ వేసి సో ఆ కూపన్స్ అన్నీ కూడా ఒకటి వస్తుంది అనమాట. ఒకటి అంటే ఏమనంటే ఎయిమ్లెస్ కానివ్వండి, ఫేక్ కానివ్వండి, మన బిగ్ బాస్ తెలుసు కదా పక్కడికి పెట్టేయాలంటే ఏమేమైతే లెటర్స్ రాయాలో ఆ లెటర్స్ అన్నీ రాసి బిగ్ బాస్ ఒక బౌల్లో ఇస్తే సో దానికి ఒక పెద్ద హ్యాండ్ ఇచ్చాడు అనమాట. ఆ హ్యాండ్తో వాళ్ళని ఇలాగా ట్యాప్ చేయాలి. ఇలాగా అనేది వాళ్ళకి ఒక చిన్న టాస్క్ అనేది పెట్టారు. ఆ పెట్టిన వాటన్నిటిలోకి పాపం మాకు మణికంఠకే ఇది వచ్చింది. సో గైస్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో మీరు మెసేజ్ చేయండి. మణికంఠ అనే పర్సన్ మీకు జెన్యున్గా ఆడుతున్నాడా, క్యాలిక్యులేటెడ్గా ఆడుతున్నాడా, లేదు చాలా డిజిటల్ క్లియర్గా ఆడుతున్నాడా అని అనేది నాకు ఒక్కసారి మెసేజ్ పెట్టండి. సో ఇక్కడికి వచ్చే లోపల మనము మొన్న మాట్లాడుకున్నాం కదా ఒక నెక్స్ట్ దాని ప్రీవియస్ వీడియోలో. సో ఆ వీడియో ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడండి. అక్కడ ఏం డిస్కస్ చేసామంటే సీత వచ్చేసి మాస్క్ వేసుకుందా గేమ్ ఆడుతుందా అని అనేది ఒక చిన్న డౌట్ కూడా ఉంది మనకు. సో ఈరోజు నిన్నటి సండే ఎపిసోడ్కి ఈరోజు నామినేషన్స్కి ఇట్స్ క్లియర్ సీత ఈజ్ మ్యానిపులేటింగ్ ఫర్ అస్. మనల్ని అందరినీ సీత కొంచెం మ్యానిపులేట్ చేస్తుంది. ఇప్పుడు రేపు మనం ఇంకొక అది కన్ఫర్మ్ అయిపోతే ఒక 2-3 డేస్లో మనం కూడా అది చెప్పేస్తాము. ఎలా సీత మ్యానిపులేట్ చేస్తుంది అని అంటే తను ఫస్ట్ రావడము కొంచెం అంటే నేను కరెక్ట్. సో నాకు కూడా సీత చాలా బాగా ఆడుతున్నట్టు అనిపించింది. బట్ నాకు ఎక్కడో అనమాట అంటే సీత ఎక్కడో మనల్ని హోల్డ్ చేస్తుందేమో అన్నట్టు నాకు ఎక్కడో అనిపించి నేను కొంచెం తనని అబ్జర్వేషన్ చేస్తే యాక్చువల్లీ నిన్న జరిగినటువంటి సోనియాకి ఏదైతే నిఖిల్కి ఏదైతే క్లైమ్కి సంబంధించిన డిస్కషన్ ఏదైతే జరిగిందో దాంట్లో మన సీత కొంచెం ఎక్కువగానే ఇన్వాల్వ్ అయిపోయిందేమో. 1, 2 వాళ్ళ క్లామ్ మెంబర్స్ అందరి దగ్గర తను గుడ్ అనిపించుకోవడానికి వాళ్ళతో చేసే డిస్కషన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా వన్ బై వన్ అసలు తను రియల్గా ఏదైతే ఉందో అది ప్రొజెక్ట్ చేయట్లేదు. మనకైతే డెఫినెట్లీ అయితే చేయట్లేదు సీత. సో అది కూడా ఇంకా మనకు ఒక 2-3 డేస్లో అది కన్ఫర్మ్ అయిపోతుంది. నా వరకైతే నాకైతే సీత కొంచెం ఎక్కడో మ్యానిపులేట్ చేస్తుంది మనల్ని, వాళ్ళని కాదు. వాళ్ళు ఆల్రెడీ మ్యానిపులేషన్లోనే ఉన్నారు ఎవరు హౌస్ మేట్స్ అంతా. సో మనల్ని కూడా మ్యానిపులేట్ చేయడానికి సీత ట్రై చేస్తుంది. సో ఈ కాన్వర్జేషన్ జరుగుతుంది. సో అక్కడ వీటన్నిటిలోకి మనకు
సోనియా సాటర్డే నైట్ నుంచే మొహం ఇలా పెట్టేసుకొని డల్గా ఉండి అన్నిటికీ నవ్వుతూ అలా ఉందన్నమాట సోనియా. సరే సోని, నీకు నెగిటివిటీ అనేది వచ్చింది, బట్ మీరు వెళ్ళిపోయేటప్పుడు కొంచెం ఫీల్ అయ్యారు. అంటే ఎందుకు రాంగ్ ప్రొజెక్ట్ అయిందా, నెగిటివిటీ వచ్చిందా అన్న భయంతో మీరు వెళ్ళారు. ఆ భయమే మీకు ఫస్ట్లో ఉండుంటే అసలు మీరు అంత దూరం రారు. మీకున్న టాలెంట్కి ఇంకొంచెం మీరు విన్ అయ్యేటటువంటి ఇవి కూడా ఉన్నాయి. అయినా అవన్నీ మీరు మిస్ చేసుకున్నారు. మీ మాటల ద్వారా మీరు ఒక ఇద్దరికే ప్రొజెక్ట్ చేశారు. సో అలాగా మీ బిగ్ బాస్ హౌస్ అనేది కొన్ని కోట్లు ఇచ్చినా రాదని చెప్పిన మీరు అంత పెద్ద అవకాశాన్ని ఎందుకు మిస్యూజ్ చేసుకున్నారనేది నాకు అర్థం కావట్లేదు. సో క్లియర్గా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఆడుంటే బాగుండదు అనిపించేది. సో వాట్ ఎవర్, మీకైతే కొంచెం నెగిటివిటీ అయితే ఉంది. సో మీకన్నా ఎక్కువ ప్రేరణ నాకు ఉంది. ప్రేరణని బయటికి తీసుకురంటారా స్వామి, ఎందుకు వేస్తున్నారు బాబు ప్రేరణకి ఓట్లు? ఏం గేమ్ ఆడుతుంది అసలు, ఏంది నాకైతే అర్థం కావట్లేదు. ప్రేరణ ఈ రోజు కూడా నామినేషన్స్లో మిస్ అయిపోయింది. ప్రేరణ అసలు మనం ఎవరి గురించి చెప్పుకోకూడదు అంటే నిఖిల్ గురించి అసలు చెప్పుకోవడానికి టాపిక్కే లేదు. సో నిఖిల్ ఈజ్ నాట్ డూయింగ్. సో నిఖిల్ కూడా ఈరోజు నామినేషన్స్లో ఉన్నాడు. సో ఇంకా ఇప్పుడు తెలుస్తుంది నిఖిల్కి ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు. అందరినీ నా అనుకుంటా మాట్లాడతా ఒక క్లారిటీ లేకుండా మన నిఖిల్ ఉన్నాడు. సో ఇలా జరుగుతుంటే మన సోనియా ఎలిమినేట్ అయిపోయింది. వెళ్ళిపోయిన టాస్క్ ఏదైతే టాస్క్ ఏదైతే ఉందో అదంతా తనకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు దద్దోజనం మన పృథ్వీకి ఇచ్చింది. దద్దోజనం ఎందుకు ఇచ్చిందిరా అని అనుకుని పృథ్వీ తెగ బుర్ర కొట్టేసుకుంటున్నాడు. పృథ్వీ అసలు ఏంటి, తెలుగు అర్థమవుతుందా, తెలుగు మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడట్లేదా, ఏం చేస్తున్నాడు పృథ్వీ అర్థం కావట్లేదు. అసలు గేమ్లో ఎందుకున్నాడో కూడా పృథ్వీ నాకైతే అర్థం. ఓకే, గేమ్ వస్తే మాత్రం గేమ్ ఆడతాడు అంతే, మిగతా వాటిల్లో పృథ్వీ ఈజ్ 0. నాకెందుకు ఇచ్చింది దద్దోజనం ఈ సోని అని చెప్పేసి తెగ ఇదైపోతున్నాడు మన పృథ్వీ. అందరిని అడుగుతున్నాడు. కానీ మణికంఠ క్లియర్గా అన్ని పాజిటివ్గానే చెప్పాడు ప్రతి ఒక్కరికి. సీతాకి కాకరకాయ పెట్టింది, అప్పడం నైనికాకి పెట్టింది. ఇలాగా అందరికి అన్నం వచ్చేసి నిఖిల్, అన్నం లేకపోతే నథింగ్, సో నువ్వు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు నిఖిల్కి పెట్టింది. నిఖిల్ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, సోని బయటకు వచ్చేసింది. సో మనకంతా హ్యాపీ. సో అక్కడితో సండే ఎపిసోడ్ ఇస్ డన్. సో సండే రోజు కల్లా మన సోనియా ఇన్ అవుట్. సో సోనియా వెళ్ళిపోయేటప్పుడు అక్కడ బాధపడింది. అక్కడ ఇంకొకటి చేశారు ఏంటంటే, మన నాగమణికంఠ అది తీసుకోవడం వల్ల బ్యాండ్ తను డేంజర్ జోన్లోకి వెళ్ళాడు. యాక్చువల్లీ మణికంఠ డౌన్లో ఏం లేడు. మనమంతా కూడా మణికంఠకి ఓట్ చేసాం. ఈజ్ జెన్యున్గా ఆడుతున్నాడు, క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నాడు. ఏమి కూడా అంటే ఇప్పుడు ఒక మనిషిని ఎట్లా హార్మ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఏంటి అని అనేది అతనికి ఏమి కూడా క్లియర్గా లేదు. అతను చాలా క్లియర్గా అనేది మాట్లాడుతున్నాడు నాగమణికంఠ. అంటే సూపర్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు ఏంటని మణికంఠ క్లియర్ ఉన్నాడు. సో మణికంఠకి సోనియాకి ఇద్దరిలో ఎవరిని ఉంచమంటారు అని హౌస్ మేట్స్ని నాగార్జున సార్ చెప్పినప్పుడు అది వాళ్ళకి కనబడదు అనమాట. వాళ్ళు అక్కడ ఇంకొక రూమ్లో ఉన్నారు ఈ ఇద్దరు కంటెస్టెంట్స్. సో వీళ్ళు వచ్చేసి నిఖిల్ ఒకడు అండ్ పృథ్వీ అండ్ నైనిక. సో ఈ 3 మెంబర్స్ ఒక్కరే సోనియాకి ఓటేశారు. మిగతా వాళ్ళందరూ నాగమణికంఠకి ఓట్ చేసి అందరు కలిసి హౌస్లో పెట్టారు. ఇంత సోది గేమ్ నాగార్జున సార్ మీరు ఓవర్ చేయకుండా ఇట్లాంటి కొన్ని ఎలా ఉంటాయంటే ఓట్లు వేసిన వాళ్ళు మేము పిచ్చోళ్ళలాగా అనిపిస్తుంది. మీరు ఇలాంటివన్నీ కూడా అసలు అవసరం లేదు. ఇప్పుడు నాగమణికంఠ నాట్ ఇన్ డేంజర్ జోన్. సో మీరు ఎందుకు పెడతారు మణికంఠని డేంజర్ జోన్లో? సో మీరు పెట్టారు మీ టాలెంట్ అంతా ఉపయోగించి. సో ఇది ఓకే, ఇది ఇలా జరుగుతూ ఉంది. సో నాగమణికంఠ ఒకవేళ నాగమణికంఠని హౌస్ మేట్స్ ఓపెన్ చేయకపోతే ఇప్పుడు నాగమణికంఠని సీక్రెట్ రూమ్లో పెట్టాలనుకున్నారు. సో ఆ ఛాన్స్ హౌస్ మేట్స్ ఇవ్వలేదు మణికంఠకి. అది కూడా మా వాడికి లాసే. ఆ తర్వాత ఇంకా ఇది సోని వెళ్ళిపోయింది, నాగమణికంఠ సేవ్ అయ్యాడు, హౌస్లోకి వచ్చేసాడు. సో ఇది ఇలా జరుగుతూ ఉంటే నెక్స్ట్ మనకు నామినేషన్స్ వచ్చాయి. సో ఈరోజు నామినేషన్స్ ఏంటంటే ఒక ఫైర్ బౌల్ తీసుకొని దాని లోపల ఫొటోస్ అనేవి బర్న్ చేయాలి. సో ఇది అన్నమాట. సో ఈ నామినేషన్స్ ఏమంతగా అసలు ఏమీ లేవు గైస్, అంత చెప్పుకునే అంత ఏం లేదు. అసలు విష్ణుప్రియ అయితే ప్లీజ్, విష్ణుప్రియ కూడా ఏం గేమ్ ఆడట్లేదు. షీఈస్ క్యూట్, ఇన్నోసెంట్, బట్ నో, ఆ హౌస్కి అలాంటి పర్సన్స్ కరెక్ట్ కాదు. క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, ఎవరు ఏం గేమ్ ఆడుతున్నారు అనేది చక్కగా
అంటే మనకు కూడా కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు అలా కనెక్ట్ అవ్వకుండా వాళ్ళు కొంచెం డిస్కనెక్షన్లో ఉన్నారు. సో ఈ టాపిక్స్లో కూడా నేను ఓమాదిత్య గారిని డిస్కస్ చేయలేదు. సో ఓమాదిత్య గారు ఇంకా గేమ్ అనేది ఆయన ఏం ఆడట్లేదు. ఓమాదిత్య గారిని ఇమిటేట్ చేసిన నబీల్ బాగా ఆడుతున్నాడు, బట్ ఓమాదిత్య గారు గేమ్ ఆడట్లేదు. సో ఆయనకి ఎందుకు నామినేట్ చేస్తున్నాడో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. ఆయన బై లక్ వచ్చేస్తున్నాడు. ఈ అన్నిటి లక్లోకి ప్రేరణ నామినేషన్లో లేదు. ప్లీజ్ ప్రేరణ నామినేట్ చేయండి హౌస్ మేట్స్. సో ప్రేరణ తప్పించుకునేసింది, యష్మి తప్పించేసుకునింది. వీళ్ళిద్దరూ అసలు గేమ్ ఆడిన వాళ్ళందరూ ఉండిపోయి గేమ్ ఆడేవాళ్ళు ఒకరినొకరు తిట్టుకొని ఒకరినొకరు ఇది చేసుకొని సో వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు నామినేషన్స్ జరిగిన దాంట్లో నాకు సీత గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఇదే చెప్పేది, సీత ఎక్కడ మార్క్స్ తీసేసిందంటే నాగమణికంట అని నామినేట్ చేసిన విధానం ఏదైతే ఇలా 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 అంటే యాక్షన్ చేసిందో అంత అవసరం లేదు. సో ఎవరి బాడీ లాంగ్వేజ్ ఒకరిలాగా ఉంటుంది. సీతకు అదంతా అనవసరము. అది అలా మాట్లాడడం, నామినేట్ చేసినటువంటి పాయింట్ కూడా చాలా వీక్గా అనిపించింది నాకు. సీత చేసిన నామినేషన్ అసలు నచ్చలేదు. ఈ వీక్ కానీ సీత గేమ్ ఆడకపోతే సీత కానీ మళ్ళీ అసలు ఇంకొకటి ఏం జరిగిందంటే లైవ్లో నేను చూశాను, సీత కూర్చొని రూమ్లో ఒకలాగా ఆమె ఏడుస్తుంది. ఎందుకు విష్ణుప్రియ నామినేట్ చేసిందంట, దానికి ఏడుస్తుంది గైస్. అంటే ఎందుకు నామినేట్ చేసావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి అసలు అంత, అసలు నా హార్ట్కి చాలా పెయిన్గా ఉంది, నా హార్ట్. అలాంటప్పుడు ఇంకొకరిని నామినేట్ చేయమ్మా, అది కూడా తెలీదా? అసలు ఏం పాయింట్ లేకుండా విష్ణుప్రియ అని నాగమణికంట అని సీత నామినేట్ చేసింది. డెఫినెట్గా ఇప్పుడు ఈ 2-3 డేస్ అయితే సీత ఎవ్వరికి నచ్చదు. సీత చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. నేను ఆలోచించేది కరెక్ట్గా ఉంది, బయట వాళ్ళు అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్లో తన చేసిన మిస్టేక్ ఏంటంటే పిచ్చి నామినేషన్స్. సో క్లియర్గా లేవు నామినేషన్స్ అనేవి, క్లియర్గా లేవు, పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. కాబట్టి ఆమె నామినేషన్ కూడా తీసేసేయండి. సో అక్కడ బాగా పాయింట్స్ ఇచ్చిన నామినేషన్ అంటే పృథ్వీ అయితే వేస్ట్గా ఒక పర్సన్ మీదనే టార్గెట్ చేస్తా, హౌస్ అంతా ఒక పర్సన్నే టార్గెట్ చేయడం, వాళ్ళు మిస్టేక్ అని తెలిసి వాళ్ళు ఇన్నిసార్లు చూస్తూ కూడా అదే గేమ్లో ఆడడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. నిఖిల్, పృథ్వీ, యష్మి, సీత, ఓమాదిత్య గారు, సో అందరూ నాగమణికంట మీద ఎంతమందికి సమాధానం చెప్తారు. అక్కడ లైవ్లో నేను చూశాను గైస్, నేను చూశాను. ఫస్ట్ అక్కడ ఏం జరిగిందంటే ఈ క్లామ్లోంచి ఒకరు బిగ్ బాస్ పక్కకి వెళ్ళిపోండి అని అన్నప్పుడు నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు త్యాగం చేస్తావా అన్నట్టు మణికంఠ అడిగే లోపలే వాడు ఇలా అన్నాడు అనమాట. నిఖిల్ ఇలా అనగానే ఎక్కడ నిఖిల్ చేసేస్తాడేమో అన్న పాయింట్లో, యాక్చువల్లీ ఎవరికి ఉండదండి గేమ్ ఆడాలి అన్నది, గేమ్ ఆడకూడదని ఎందుకు వెళ్తాడు? ప్రతి దాంట్లో నేనుంటా. మొన్న నబీల్ అండ్ పృథ్వీకి జరిగిన ఈ టాస్క్ ఏదైతే ఉందో బాల్ టాస్క్ 1 చేత్తో పట్టుకునేది, దాంట్లో కూడా నేనుంటా సంచాలక్, మీరు పెట్టారు కదా నేనుంటా అని చెప్పేసి అక్కడ అన్నీ మాట్లాడినోడు గేమ్లో ఉండకుండా ఎందుకు వెళ్ళిపోతానంటాడు? అక్కడ ఎక్కడ ఆ టీం స్ట్రాంగ్గా ఉందంటే నిఖిల్, పృథ్వీ. సో ఆ టీం స్ట్రాంగ్గా ఉంటుంది. సరే వాళ్ళందరూ యాక్చువల్లీ వాళ్ళు కూడా సోనియా కానీ యష్మి కానీ పృథ్వీ కానీ వీళ్ళందరూ ఏంటంటే నాగమణికంఠనే తీసేద్దాం అనుకున్నారు అక్కడ. అది అందరికీ అర్థమవుతుంది. మరి అక్కడ నాగార్జున సార్ ఒక చిన్న క్లిప్ చూపించారు. ఏం చూపించారంటే నిఖిల్ కోసం వాడు చేసిన త్యాగానికి ఎలా చేసేసారంటే నాగార్జున సారు అంటే ఇతనే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నట్టు అట్లా చేసేసారు. ఎవరిని? నాగమణికంఠని చేసేసి అదొకటి ప్రొజెక్ట్ చేసే లోపల అంతా ఈరోజు ఎంత హౌస్ అంతా కలిసి అదొక మ్యాటర్గా పెట్టి నామినేట్ చేసింది. ఈ నామినేషన్స్లో మన నిఖిల్ గారు, నేనేమన్నా నీకేమన్నా ఆడిషన్స్కి వస్తున్నానా, నేను ఎలా అన్నా, నువ్వు ఎలా అన్నావమ్మా, నువ్వు ఇలానే అన్నావు, మళ్ళీ మేమంతా అది చూసాం, నువ్వు ఇలా అనే లోపల ఈ తిక్క మహారాజు ఏమనుకున్నాడు, ఎక్కడ నిఖిల్ వెళ్ళిపోతాడేమో, సో నిఖిల్ కోసం నేను త్యాగం చేస్తాను, నిఖిల్ ఈజ్ నా బెస్ట్ అనుకునేసి ఆయన సెల్ఫ్ అనుకునేసి చెప్పాడు. ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అది అందరికీ మనకు అర్థమైపోతుంది.
మళ్ళీ వీళ్ళందరూ 5 మంది కలిసి వాడి మీద పడిపోయి నువ్వు హౌస్ మీద చెప్పావా, హౌస్లో ఇట్లా చెప్పావా అంటే సీత వచ్చి నువ్వు అట్లా చెప్పే లోపల నేను తెగ ఫీల్ అయిపోయాను. ఎలా ఫీల్ అవుతారండి అసలు. అక్కడ జరిగిందైతే ఇది. సో ఇలాగా ఇది జరుగుతూ ఉంటే నాగమణికంఠని మొత్తం వచ్చి జైల్లోకి వేసేసారు. జైల్లోకి వేసినప్పుడు మణికంఠ ఏం చెప్పాడంటే, అమ్మమ్మ నేనైతే ఈ జైల్లోకి వస్తే నా గేమ్ ఎండ్ అనే డైలాగ్ కూడా ఒకటి నాగమణికంఠ అన్నాడు. బట్ లేదు మణికంఠ, నీ గేమ్ చాలా బాగుంది, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నావు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అని అనేసి. ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. సో నాకైతే ఈ గేమ్లో టోటల్గా మణికంఠది వీళ్ళందరూ కలిసి హైలైట్ చేసేసి నువ్వు ఒక వేస్ట్ దద్దోజనం అన్నట్టు చెప్తా ఉన్నారు. సో నువ్వు గేమ్ బాగా ఆడు, ఫోకస్ ఆన్ యువర్ గేమ్, ఇవన్నీ పక్కన పెట్టేసాయి. సో ఇది ఇలాగా మనకు నామినేషన్స్ అయినా జరిగాయి. సో ఈరోజు నామినేషన్లో మిస్ అయిపోయింది ప్రేరణ అండ్ యష్మి అండ్ సీత అండ్ నిఖిల్కి కూడా. వీళ్ళిద్దరు చీఫ్లు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు ఉంటారు, రిమైనింగ్ పర్సన్ నామినేషన్కి వస్తాడు. ఈ గ్యాప్లో నిఖిల్ నామినేషన్స్కి వచ్చాడు. సో ఓట్లు వేయకండి, నిఖిల్కి ఓట్లు వేయకండి. ఇంకా అక్కడ అందరూ పర్వాలేదు. సో విష్ణు అయినా ఓకే. సో ఇక్కడ లేడీ ఇది ఎక్కువైపోతుంది కాబట్టి సరే మీ ఇష్టం. సో మీకెవరు మంచి, మీకు ఎవరు నచ్చుతున్నారు, ఏ కంటెస్టెంట్స్ అనేది నాకు మెసేజ్ చేయండి. సో మనం ఇంకా మంచిగా ఎపిసోడ్స్ అన్ని క్లియర్గా ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మళ్ళీ మనం రాబోయే ఎపిసోడ్స్ అన్నిట్లో డిస్కస్ చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. Please like, share and subscribe to my channel. Thank you. Bye.